తిరుమల యాత్రకు వెళ్లి అనారోగ్యంతో జ్ఞాపక శక్తి కోల్పోయి 2 నెలలుగా రోడ్లపై ఉన్న వ్యక్తిని ఆంధ్రజ్యోతి వార్త ఇంటికి చేర్చింది. నెల్లిమర్లకు చెందిన 60 ఏళ్ల వెంకట్రావు 2 నెలలుగా రోడ్డుపైన పడి ఉన్నాడు. తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త సుజాత అతనికి ఆహారం పెట్టి సంరక్షించారు. అయితే 2 రోజుల క్రితం తన పేరు, తన ఊరు చెప్పారు. నెల్లిమర్లలో తన అక్క ఉన్నారని, ఆమెకు తాను ఇక్కడ ఉన్న విషయం తెలిస్తే తనను వచ్చి తీసుకెళ్తుందని సుజాతకు తెలిపారు. సుజాత వెంటనే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రీజనల్ కోఆర్డినేటర్ ఉమా మహేశ్వరరావుకు తెలపడంతో ఆయన ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురించారు. ఆంధ్రజ్యోతి వార్తను చూసి స్పందించిన తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అతన్ని ఇంటికి చేర్చే ఏర్పాటు చేశారు. ఇదే వార్తను చూసిన ఎంపీ అప్పలనాయుడు కూడా స్పందించారు. పూర్తి వివరాలను రుయా హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. దమ్మున్న ఛానల్, మనసున్న ఛానల్గా, మనసున్న పత్రికగా కూడా ఈరోజు సామాజిక బాధ్యతతో వ్యవహరించిన పరిస్థితి. మనం ఈ యొక్క వార్త చూడొచ్చు. అక్క వచ్చి నన్ను తీసుకువెళ్ళని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ వార్త ఈరోజు ఉదయం పబ్లిష్ అయింది. ఆ బాధితుడు ఇక్కడ రుయా హాస్పిటల్లోనే ఉన్నారు. తిరుమలకి యాత్రకు వచ్చినటువంటి వ్యక్తి దర్శనం తర్వాత అనారోగ్యంతో కొంచెం జ్ఞాపక శక్తి కోల్పోవడంతో కొన్ని నెలలుగా ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త సుజాత గారు ఆయనకి ఆలన పాలన చూసిన తర్వాత ఆయన గురించి విషయం తెలిసింది. ఇమీడియట్గా ఈరోజు పత్రికలో రావడంతో స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ మొట్టమొదట హర్షవర్ధన్ రాజు స్పందించి ఆయన్ని వాళ్ళ అక్క దగ్గర చేర్చే బాధ్యత తీసుకున్నారు. ఆ వెంటనే ఎంపీ కూడా స్పందించారు. మొత్తం వివరాలు మనకి అలిపిరి సిఐ ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఎలాంటి ప్రభావం చూపించింది? మీ ఎస్పీ గారు ఎలా స్పందించారు? ఎలా ఈయన్ని వాళ్ళ అక్క దగ్గరికి చేరేందుకు చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు ఉదయమే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తని మా ఎస్పీ గారు చూసిన వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాశారు. వెంటనే మా జ్యూడిక్షన్ కాబట్టి నాకు వెంటనే అలర్ట్ చేసి అతన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఎక్కడ ఉన్నారో దాదాపు మ్యాక్సిమం తిరిగాము. కొద్దిగా అంటే ఇతను ముసుగేసుకొని కనపడలేదు. తర్వాత సామాజిక కార్యకర్త సుజాత గారి సహాయం తీసుకున్నాము. అతను ముసుగేసుకుంటానే పలా ఏరియా అని చెప్తే వచ్చి ఐడెంటిఫై చేసి వెహికల్ కూడా మా ఎస్పీ గారు పెట్టారు. మీన్ వైల్ మన విజయనగరం ఎంపీ గారు అప్పలనాయుడు సారు మేమే పంపిస్తున్నాము మా గ్రామ నివాసం అని చెప్పి పెట్టేటప్పటికి ఆమె వాళ్ళ అక్కతో కూడా మాతో మాట్లాడిచ్చి ఆ వెహికల్ పంపిస్తున్నారు. ఒక 10 నిమిషాల్లో వస్తుంది. ఇతన్ని మా కానిస్టేబుల్ని ఇచ్చి టిల్ వాళ్ళ అక్కకి చేరేంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేరేంత వరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ సామాజిక కార్యకర్త సుజాత గారు కూడా ఉన్నారమ్మా. చెప్పండి, ఆంధ్రజ్యోతి వార్త పైన ఎస్పీ గారు స్పందించారు, ఎంపీ గారు స్పందించారు. మీరు ఎంతో మందికి సేవ చేస్తున్నారు, ప్రతి నిత్యము కేర్ తీసుకుని నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. వీళ్ళ స్పందన చూస్తే మీకేమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంత తొందరగా నిన్న నేను చెప్పడం వివరాలు ఇంత తొందరగా అందరూ సార్ వాళ్ళు వేయడము, అంత తొందరగా ఇక్కడ ఎస్పీ సార్ హర్షవర్ధన్ సార్ గారు అందరూ స్పందించి వెంటనే రావడము, అదే అక్కడ మీ వార్త వలన అక్కడ విజయనగరం ఎంపీ సార్ వరకు వెళ్ళడం, ఆ సార్ నేరుగా స్పందించి వాళ్ళ అప్పలనాయుడు గారు ఎంపీ సార్ గారు నేరుగా స్పందించి వాళ్ళ అక్క వాళ్ళ వివరాలు తెలుసుకొని వెంటనే స్పందించి వాళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడి ఈ పెద్ద ఆయన వెంటనే 15 నిమిషాల్లో వెహికల్ వస్తుందమ్మా, మీరు జాగ్రత్తగా పంపించండి, మీరు చాలా చూసుకున్నారు అని చెప్పి ఆయన వీడియో కాల్లో మాట్లాడారు సార్. పెద్ద ఆయన చూపించాను మళ్ళీ వివరంగా. ఎంపీ సార్ మాట్లాడి వీడియో కాల్లో పెద్ద ఆయనతో మాట్లాడి నీకేం కాదయ్యా మేము చూసుకుంటాము, ఈ వార్త వల్ల మేము అక్కడ చేరుస్తున్నాము, మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు సార్. అంటే మీరు ఎట్లా గుర్తించారు, ఎట్లా ఆయన వాళ్ళ అక్క గురించి తెలుసుకున్నారు? నేను అతను పడిపి 1 నెల అయింది సార్. అంటే మానసిక పరిస్థితి లేదు, కొంచెం తగ్గడం వల్ల మాట్లాడలేదు. చాలాసార్లు అడిగాను వివరాలు, నేను అందరిని అడుగుతుంటాను, కొందరు చెప్తారు కొందరు చెప్పలేరు. అంటే మీరు ఫుడ్ పెడితే ఒకరికి ఫుడ్ పెడుతుంటారు, వాళ్ళ నోట్లో తినిపిస్తూ ఉంటాను. ఇతను తినలేని పరిస్థితి మొదట్లో తినిపించాను. మళ్ళీ గుండు కటింగ్ ఎంత ఎక్కువ పెరిగిపోవడం వల్ల గుండు కొట్టి స్నానం చేయించాను, నేను నా బిడ్డలు ఇద్దరము. స్నానం చేయించాక మళ్ళీ కొంచెం మెడిసిన్ అవి ఇస్తూ వచ్చాను, బలానికి టానిక్ ఫ్రూట్స్ అవి తింటూ ఉన్నాడు కొద్దిగా. ఇంకా 1.5 నెలల తర్వాత అతనికి కొంచెం గతం తెలిసినట్లు వాళ్ళంతా గుర్తొచ్చారు సార్. అంతవరకు ఎవరు తెలియదు అన్నారు. ఒక 2 డేస్ బ్యాక్ చెప్పారు, ఇలా మాకు ఉంది మా విజయనగరము, నేను ఇట్లా హార్డ్వేర్ ఇంజనీరు విశాఖపట్నంలో ఇట్లా అనేసి చెప్పారు. ఆ వార్త నేను వెంటనే సార్కి ఈవినింగ్ చెప్పాను, నిన్న అందరూ సార్ వారికి. సార్ వాళ్ళు అంత స్పీడ్గా స్పందించడము, మరుసటి రోజు ఇంత తొందరగా అతన్ని ఎంపీ సహాయం వారితో ఎస్పీ కూడా తిరుపతి ఎస్పీ స్పందించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు?
అది మామూలు వార్త వేయడం మామూలు అనుకున్నారు సరే అనుకుంటాను సార్, మామూలుగా పట్టించుకోవాలి అన్నట్లు. కానీ ఎస్పీ సారే నేరుగా వెంటనే ఇంత తొందరగా స్పందించడం ఆ సార్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలిపిరి ఆంధ్ర సార్ వారికి, ఎస్పీ సార్ వారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్. మొత్తంగా అతను వాళ్ళ అక్క దగ్గర చేరిన తర్వాత మాత్రం చాలా ఆనందకరమైనటువంటి క్షణాలు అయితే కాబోతుంది. వీడియో న్యూస్ నటరాజుతో దినేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి. తిరుమల యాత్రకు వెళ్లి అనారోగ్యంతో జ్ఞాపక శక్తి కోల్పోయి 2 నెలలుగా రోడ్లపై ఉన్న వ్యక్తిని ఆంధ్రజ్యోతి వార్త ఇంటికి చేర్చింది. నెల్లిమర్లకు చెందిన 60 ఏళ్ల వెంకట్రావు 2 నెలలుగా రోడ్డుపైన పడి ఉన్నాడు. తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త సుజాత అతనికి ఆహారం పెట్టి సంరక్షించారు. అయితే 2 రోజుల క్రితం తన పేరు, తన ఊరు చెల్లిపారు. అయితే నెల్లిమర్లలో తన అక్క ఉన్నారని, ఆమెకు తాను ఇక్కడ ఉన్న విషయం తెలిస్తే తననొచ్చి తీసుకెళ్తుందని సుజాతకు తెలిపారు. సుజాత వెంటనే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రీజనల్ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరరావుకు తెలపడంతో ఆయన ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురించారు. ఆంధ్రజ్యోతి వార్తను చూసి స్పందించిన తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అతన్ని ఇంటికి చేర్చే ఏర్పాటు చేశారు. ఇదే వార్తను చూసిన ఎంపీ అప్పలనాయుడు కూడా స్పందించారు.